12 దేశాల ప్రజలపై పూర్తి ప్రయాణ నిషేధం విధించిన దేశం ఏది? అమెరికా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 12 దేశాల ప్రజలపై పూర్తి ప్రయాణ నిషేధం విధిస్తూ మరియు మరో 7 దేశాల పౌరులను పరిమితం చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. నిషేధిత దేశాలలో ఆఫ్ఘనిస్తాన్, చాద్, కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లిబియా, మయన్మార్, సోమాలియా, సూడాన్ మరియు యెమెన్ దేశాలు ఉన్నాయి. వ్యాధిరహిత మొక్కల పెంపక సామగ్రిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఇనిషియేటివ్ పేరు ఏమిటి? క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రలో ద్రాక్ష, నారింజ మరియు దానిమ్మల కోసం క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఈ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ అనేది పండ్లు, కూరగాయలు మరియు పువ్వులు వంటి ఉద్యానవన పంటలకు వ్యాధిరహిత మరియు అధిక నాణ్యత గల నాటడం పదార్థాలను అందించడానికి ఒక ప్రభుత్వ ఇనిషియేటివ్. ఇది పంటల ఉత్పాదకతను మెరుగుపరచడం మరియు రైతులకు ధృవీకరించబడిన ఆరోగ్యకరమైన మొక్కలను అందించడం ద్వారా నష్టాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఏ దేశంలో HIV రోగుల్లో 500% పెరుగుదల నమోదైంది? దీని వలన జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి విధించబడింది. ఫిలిప్పీన్స్. ఫిలిప్పీన్స్ దేశంలో యువతలో HIV కేసులు 500% పెరుగుతున్న నేపథ్యంలో జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని సిఫార్సు చేశారు. 15 నుండి 25 సంవత్సరాల వయసు గల వ్యక్తుల్లో గణనీయమైన పెరుగుదల నమోదైందని ఆరోగ్య కార్యదర్శి టియోడోరో హెర్బోసా తెలిపారు. ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ అరిడ్ ట్రాపిక్స్ అనగా ఈక్రిసాట్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం. ఇటీవల ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ అరిడ్ ట్రాపిక్స్ అనగా ఈక్రిసాట్ రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలప్మెంట్ కంట్రీస్ తో కలిసి ఈక్రిసాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సౌత్ కోఆపరేషన్ను ప్రారంభించింది. ఇది శిక్షణ మరియు భాగస్వామ్యాల ద్వారా దక్షిణ సహకారాన్ని ప్రోత్సహించడానికి భారతదేశం యొక్క ఇనిషియేటివ్. తెలంగాణలోని హైదరాబాదులో ప్రధాన కార్యాలయం ఉన్న ఈక్రిసాట్ 1970లో CGIAR అనగా కన్సల్టేటివ్ గ్రూప్ ఆన్ ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ కింద లాభాపేక్ష లేని సంస్థగా స్థాపించబడింది. ప్రపంచంలోనే అత్యధికంగా డ్రాగన్ పండ్లను ఉత్పత్తి చేసే దేశం ఏది? వియత్నాం. వియత్నాం ప్రపంచంలోనే అత్యధికంగా డ్రాగన్ ఫ్రూట్ ఉత్పత్తి చేసే దేశం మరియు ఎగుమతిదారు. దీనిని పిటాయా అని కూడా పిలుస్తారు. ఉష్ణమండల పండు ప్రధానంగా దక్షిణ మరియు మధ్య వియత్నాంలో పండిస్తారు. డ్రాగన్ ఫ్రూట్ ఆకుపచ్చ ముళ్ళు మరియు తెలుపు లేదా ఎరుపు గుజ్జుతో ప్రకాశవంతమైన గులాబీ రంగు పండు. ఇది వెచ్చని ప్రదేశాల్లో పెరుగుతుంది. విటమిన్ సి మరియు ఫైబర్ వంటి పోషకాలతో నిండి ఉంటుంది. 2025లో ప్రపంచంలో టాప్ 5 డ్రాగన్ ఫ్రూట్ ఉత్పత్తి చేసే దేశాల పేర్లు వచ్చి వియత్నాం, చైనా, ఇండోనేషియా, థాయిలాండ్ మరియు తైవాన్ దేశాలు. 2025 హాకీ ఇండియా మాస్టర్స్ కప్కు ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? చెన్నై. 2025 హాకీ ఇండియా మాస్టర్స్ కప్కు ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? చెన్నై. హాకీ ఇండియా మొట్టమొదటి హాకీ ఇండియా మాస్టర్స్ కప్ 2025ను ప్రకటించింది. దీనిని జూన్ 18 నుండి జూన్ 27, 2025 వరకు చెన్నైలో తమిళనాడు హాకీ యూనిట్ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు హాకీ పట్ల వారి నైపుణ్యాలను మరియు అభిరుచిని ప్రదర్శించడానికి
ఒక వేదికను అందిస్తుంది. పాల్గొనడానికి ఆటగాళ్లు పురుషులకు 40 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు గల వారు మరియు మహిళలకు 35 సంవత్సరాలు అదేవిధంగా అంతకంటే ఎక్కువ వయసు గలవారు ఉండాలి. 2025లో భారతదేశంలో అత్యధిక బ్లూబెర్రీ ఉత్పత్తిదారుగా నిలిచిన రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. భారతదేశంలో బ్లూబెర్రీస్ ఉత్పత్తిలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా పూణే మరియు నాసిక్ ప్రాంతాల్లో బ్లూబెర్రీస్కు వాతావరణ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ రైతులు సాధారణంగా పండించగల కొత్త రకాల పంటలను స్వీకరిస్తారు. 2025 స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ను ఎవరు గెలుచుకున్నారు? ఆస్కార్ పియాస్ట్రీ, ఆస్ట్రేలియా. స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ను మెక్లారెన్కు చెందిన ఆస్కార్ పియాస్ట్రీ గెలుచుకున్నాడు. అతను తన సహచరుడైన లాండో నోరిస్ నుండి సీజన్లో తన 5వ విజయాన్ని పొందాడు. ట్రస్ట్ అనగా టెక్నాలజీ ఫర్ రెసిలెంట్ ఓపెన్ అండ్ యూనిఫైడ్ సెక్యూరిటీస్ అండ్ ట్రస్ట్ ఇనిషియేటివ్లో ఏ 2 దేశాలు పాల్గొంటున్నాయి? భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా టెక్నాలజీ ఫర్ రెసిలెంట్ ఓపెన్ మరియు యూనిఫైడ్ సెక్యూరిటీస్ అండ్ ట్రస్ట్ అనగా ట్రస్ట్ ఫ్రేమ్వర్క్ ద్వారా సంబంధాలను మరింతగా పెంచుకుంటున్నాయి. ఇది విశ్వసనీయ సాంకేతిక గురుసులపై దృష్టి సారించి సురక్షితమైన బహిరంగ మరియు విశ్వసనీయ డిజిటల్ సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ప్రాంతీయ డిజిటల్ హబ్ మరియు నికర భద్రత ప్రదాతగా భారతదేశం పాత్రను పెంచడం ఈ ట్రస్ట్ యొక్క లక్ష్యం. ఆసియా అభివృద్ధి బ్యాంకు అనగా ఏడిబి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? మనీలా, ఫిలిప్పీన్స్ దేశం. భారతదేశ పట్టణాభివృద్ధి మరియు మెట్రో విస్తరణను పెంచడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు అనగా ఏడిబి $10 బిలియన్ కట్టుబడి ఉంది. నగరాల్లో ప్రైవేటు పెట్టుబడులను పెంచడానికి ఇది భారతదేశ అర్బన్ ఛాలెంజ్ ఫండ్కు మద్దతు ఇస్తుంది. ఇది ఆసియా మరియు పసిఫిక్ ప్రాంతంలో సమ్మిళిత, స్థితిస్థాపక మరియు స్థిరమైన వృద్ధిని ప్రోత్సహిస్తుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఫిలిప్పీన్స్లోని మనీలాలో ఉంది. రెసిలెన్స్ పేస్ ఫైనాన్సింగ్ అండ్ ఇన్వెస్టింగ్ ఫర్ అవర్ ఫ్యూచర్ అనే శీర్షికతో గ్లోబల్ అసెస్మెంట్ రిపోర్టు 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ UNDRR. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఇటీవల రెసిలెన్స్ పేస్ ఫైనాన్సింగ్ అండ్ ఇన్వెస్టింగ్ ఫర్ అవర్ ఫ్యూచర్ అనే గ్లోబల్ అసెస్మెంట్ రిపోర్టు 2025ను విడుదల చేసింది. రిస్క్ అవగాహన గల పెట్టుబడులు రుణాన్ని ఎలా తగ్గించగలవో, బీమా చేయలేని నష్టాలను తగ్గించగలవో మరియు పెరుగుతున్న మానవతా అవసరాలను ఎలా సులభతరం చేస్తాయో ఈ నివేదిక చూపిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ షిప్ అనగా MSC ఇరినా ప్రస్తుతం ఏ దేశ జెండాతో ప్రయాణిస్తున్నది? లైబీరియా. ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ షిప్ MSC ఇరినా కేరళలోని విజింజం పోర్టులో తన తొలి అడుగు పెడుతున్నది. ఇది దక్షిణాసియా ఓడరేవులోకి మొదటిసారిగా ప్రవేశిస్తున్నది. ఈ MSC ఇరినా అనేది ఇరినా క్లాస్ అల్ట్రా లార్జ్ కంటైనర్ వెజల్స్లో భాగం మరియు దీనిని 2023లో నిర్మించారు. ఇది లైబీరియన్ జెండా కింద ప్రయాణిస్తున్నది మరియు స్విట్జర్లాండ్లో ఉన్న మెడిటేరియన్ షిప్పింగ్ కంపెనీ ద్వారా నిర్వహించబడుతున్నది. ఇది ఎయిర్ లూబ్రికేషన్, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి అధునాతన హల్ వంటి గ్రీన్ టెక్నాలజీలను ఉపయోగిస్తున్నది. పల్మనరీ థ్రోంబో ఎంబోలిజం చికిత్సకు
లోహ ఆధారిత నానోజైమ్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు ఇటీవల పల్మనరీ థ్రోంబో ఎంబోలిజం వల్ల కలిగే అసాధారణ రక్తం గట్టకట్టడాన్ని నియంత్రించడంలో సహాయపడటానికి లోహ ఆధారిత నానోజైమ్ను అభివృద్ధి చేశారు. ఈ పల్మనరీ థ్రోంబో ఎంబోలిజం అనేది ఊపిరితిత్తుల్లోని ధమనులను రక్తం గట్టకట్టడం ద్వారా అడ్డుకునే పరిస్థితి. ఇది ప్రాణాంతకం కావచ్చు. ఈ కొత్త నానోజైము హానికరమైన గడ్డలను సురక్షితంగా విచ్ఛిన్నం చేయడం ద్వారా ఆశాజనకమైన చికిత్సా ఎంపికను అందించగలదు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ తన మొదటి ప్రాంతీయ క్యాంపస్ను ఏ ఈశాన్య భారతదేశంలోని రాష్ట్రంలో ప్రారంభించనుంది? మేఘాలయ. సమ్మిళిత వృద్ధి మరియు ప్రాంతీయ సాధికారత దిశగా ఒక ప్రధాన అడుగులో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ మేఘాలయలోని న్యూ షిర్లాంగ్ టౌన్షిప్లో తన మొదటి ప్రాంతీయ క్యాంపస్ను ఏర్పాటు చేస్తున్నది. పిఎం డివైన్ అనగా ప్రధానమంత్రి ఈశాన్య అభివృద్ధి ఇనిషియేటివ్ పథకం కింద 1,95,00,000తో కొత్త క్యాంపస్ కార్పొరేట్ పాలన, ఈఎస్జీ, సిఎస్ఆర్ వంటి కీలక రంగాలలో ప్రత్యేక శిక్షణ, పరిశోధన మరియు విధాన సలహా కోసం ఒక కేంద్రంగా ఊహించబడింది. డిఫెన్స్ ఎస్టేట్స్ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? శైలేంద్రనాథ్ గుప్తా. శైలేంద్రనాథ్ గుప్తా డిఫెన్స్ ఎస్టేట్స్ కొత్త డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. అనుభవజ్ఞుడైన ఐడిఇఎస్ అధికారి శైలేంద్రనాథ్ గుప్తా అధికారికంగా డిఫెన్స్ ఎస్టేట్స్ డైరెక్టర్ జనరల్ పాత్రను స్వీకరించారు. రక్షణ భూములు మరియు కంటోన్మెంట్ గవర్నెన్స్ నిర్వహణలో 30 సంవత్సరాల అనుభవం ఉంది. ఎక్స్చాట్ అనే మెసేజింగ్ ప్లాట్ఫామ్ను ఎవరు ప్రారంభించారు? ఎలోన్ మస్క్. ఎలోన్ మస్క్ యొక్క ఎక్స్ తన డైరెక్ట్ మెసేజింగ్ సిస్టమ్ యొక్క ప్రధాన మార్పు అయిన ఎక్స్చాట్ను ప్రకటించింది. ఈ చర్యతో ఎక్స్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ నుండి పూర్తిస్థాయి డిజిటల్ ఎకోసిస్టమ్గా దాని పరివర్తనను కొనసాగిస్తున్నది.